మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అనుమానం పెనుభూతమైతే సతీ సావిత్రిని కూడా భర్త హతమార్చే రోజులివి. బోడుప్పల్లో దారుణ హత్యకు గురైన స్వాతి కథలోకి వెళ్తే, స్వాతి కథను వింటే, స్వాతిని హత్య చేసిన మహేందర్ రెడ్డి మూర్ఖత్వాన్ని వింటే, స్వాతిని చంపిన అతని దుర్మార్గాన్ని, సైకోతత్వాన్ని, రాక్షసత్వాన్ని వింటే, తెలుసుకుంటే మనకు ఇదే అనిపిస్తుంది. సతీ సావిత్రినైనా సరే చంపేసే రాక్షసులు ఈ సమాజంలో ఇంకా బతికే ఉన్నారనిపిస్తుంది. సతీ సావిత్రి లాంటి పతివ్రతలను కూడా అనుమానించే మగాళ్ళు, మృగాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. ఏ ఆడపిల్ల తల్లి భరించగలుగుతుంది చెప్పండి? తన కూతురిని ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేస్తే ఏ తల్లి గర్భశోకం ఆగుతుంది? అత్యంత దారుణమైన ఈ కథ వినాలి అంటే వీళ్ళ ప్రేమ కథలోకి వెళ్ళాలి. మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమ కథలోకి వెళ్ళాలి. వీళ్ళది వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ. స్వాతి ఇల్లు, మహేంద్రారెడ్డి ఇల్లు ఇద్దరిది పక్క పక్క ఇల్లే. పక్కింట్లో ఉండే అమ్మాయి అందంగా ఉందనుకున్నప్పుడు లైన్ వేయాలనిపించింది. పక్కింట్లో ఉండే ఆ అమ్మాయి నవ్వినప్పుడు ప్రేమించాలనిపించింది. పక్కింట్లో ఉన్న అమ్మాయి మాట్లాడినప్పుడు ప్రపోజ్ చేయాలనిపించింది. పక్కింట్లో ఉన్న అమ్మాయి బైక్ ఎక్కినప్పుడు సినిమాకి తీసుకెళ్లాలనిపించింది. పక్కింట్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కులం అడ్డం వచ్చింది. మీరు మహేందర్ రెడ్డి స్వాతి కథలోకి ఒక్కసారి వెళ్ళి చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు, స్వాతి తల్లిదండ్రులు ఏడుస్తున్న వాళ్ళ కన్నీళ్లను ఒక్కసారి పరిశీలించి చూడండి. వాళ్ళ అమ్మ ఏడుస్తున్న ఆ దృశ్యాలను చూడండి, వాళ్ళ నాన్న ఏడుస్తున్న ఆ దృశ్యాలను చూడండి. ఒక్కసారి కనిపిస్తుంది. మహేందర్ రెడ్డిది, స్వాతిది పక్క పక్క ఇల్లు. స్వాతి బీసీ కులానికి చెందిన అమ్మాయి, మహేందర్ రెడ్డి అగ్రవర్ణానికి చెందిన అబ్బాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కుదిరింది. కానీ విచిత్రం ఏంటంటే ఆ ప్రేమ పెళ్ళికి రెండు కుటుంబాలు ఒప్పుకోకపోయినా ఇద్దరు సాహసం చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్ళి సరిగ్గా ఏడాదిన్నర తర్వాత రక్తపాతంగా మారింది. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత ఆ పెళ్ళి ఊహించని విషాదంగా మారింది. ఆ ప్రేమ వికటించి విషాదాన్ని నింపింది. మహేందర్ రెడ్డి విషాద కథ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ వాడి సైకోతత్వం, అతని రాక్షసత్వం గురించి ఖచ్చితంగా ఈ సమాజంలో ఉండే తల్లిదండ్రి, భార్యాభర్త ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రేమించుకుంటున్నామని ఎవరైతే యవ్వనపు పొంగులలో, ఆలోచనల్లో మునిగిపోయినారో ఓ ఆడపిల్లలారా దయచేసి ఈ కథ వినండి. నేను చెప్పబోతున్న ఈ కథ వినండి. ఈ కథ వింటే ప్రేమించేవాడు మిమ్మల్ని ఎంతగా నమ్ముతున్నాడు, ప్రేమించేవాడు మిమ్మల్ని ఎంతగా భరిస్తాడు, ప్రేమించేవాడు మీ జీవితంలో ఎంత కీలకమైన వ్యక్తి. తల్లిదండ్రిని కాదని అదేంటో తెలియదు. ప్రేమించిన వాడు పరాయి వాడు వచ్చి ప్రేమిస్తే తల్లిదండ్రి ప్రేమ కూడా ఆ రోజుకి చచ్చిపోతుంది. తల్లిదండ్రి పైన కూడా ప్రేమ చచ్చిపోతుంది. ప్రేమించిన వాడే గొప్పగా కనిపిస్తాడు. తప్పేం లేదు, కనిపించాలి. ఎందుకంటే జీవితాంతం అతడితో కలిసి బతకాలి. కానీ నువ్వు నమ్మిన వాడు నిజాయితీ పరుడేనా? నువ్వు నమ్మిన వాడు ఇంకొక మహేందర్ రెడ్డికి అవునా కాదా చూడండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఈ కథ చెప్తే మీకు కన్నీళ్లు కారుతాయి. స్వాతి మహేందర్ రెడ్డిని నమ్మి వచ్చేసింది వికారాబాద్ జిల్లా కామారెడ్డిపల్లి నుంచి. మహేందర్ రెడ్డిని నమ్మి, వీడేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కోట్లు డబ్బులు సంపాదించేవాడు కాదు, వీడి దగ్గర బెంజ్ కార్లు లేవు, కనీసం మారుతి కారు కూడా లేదు. వీడొక ఇంటర్ చదివిన ర్యాపిడో డ్రైవర్. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ప్రేమ గుడ్డిది అంటారు కదా, గుడ్డిది కాదు, అసలు ప్రేమకు కళ్ళే లేవంటాను నేను. వీడు ఇంటర్ చదివి ఒక అమ్మాయిని ప్రేమించిన ర్యాపిడో డ్రైవర్ ప్రేమలో మాత్రం పిహెచ్డి చేశాడు సార్. ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అతని మాటల్లో, పోలీసుల ముందు అతను చెప్పిన మాటలు వింటుంటే అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే అతనికి లేదని తెలుస్తోంది. బలవంతంగా ఇతన్ని ప్రేమించిన స్వాతి బలవంతం చేస్తే పెళ్లి చేసుకున్నాడని ఆ పెళ్లి తర్వాత జరిగిన వరుస సంఘటనలు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. పెళ్ళయింది కేవలం ఏడాదిన్నర క్రితమే. వికారాబాద్, కామారెడ్డిపల్లి సొంతూరు ఇద్దరిది. ఇద్దరు కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ బతుకు తెరువు వెతుకోవడం మొదలుపెట్టారు. వీడు అని అంటున్నందుకు అస్సలు ఫీల్ అవ్వకండి దయచేసి, బాధగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి శరీరాన్ని
చేతులు భుజాల వరకు నరికేశాడు, తలను నరికేశాడు, మోకాళ్ళ వరకు కాళ్ళను నరికేశాడు. తలని ఒక బ్యాగ్లో పెట్టుకొని మూసీ నదికి వెళ్ళాడు బైక్ తీసుకొని, మళ్ళీ చేతులను ఒక బ్యాగ్లో పెట్టుకొని మూసీ నదికి వెళ్ళాడు బైక్ తీసుకొని. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ ఉంది చూడండి. తలను ఒక బ్యాగ్లో పెట్టుకొని మూసీ నదికి వెళ్ళాడు, అట్లాగే చేతులను ఒక బ్యాగ్లో పెట్టుకొని మూసీ నదికి వెళ్ళాడు. మూసీ నది విజువల్స్ కూడా వేయండి స్క్రీన్లో. మూసీ నదికి వెళ్ళాడు, ఆ తర్వాత మోకాళ్ళ వరకు కాళ్ళను నరికి కూడా మూసీ నది వరకు వెళ్ళాడు. ప్రతాప సింగారం వరకు వెళ్ళాడు. దాదాపు ఈడు హత్య చేసిన ప్రాంతానికి ప్రతాప సింగారానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 9 కిలోమీటర్లు 3 సార్లు రౌండప్ వేశారు. చివరికి ఏదైతే కాళ్ళు చేతులు లేని మొండాన్ని ఎత్తుకుపోయే అవకాశం దొరక్క, ఆ మొండాన్ని ఏం చేయాలో తెలియక దొంగ నాటకాలు ఆడడం మొదలుపెట్టాడు చాలా క్లియర్గా. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత భార్యాభర్తలు అన్నప్పుడు బతకాలి కదా, బతకడం కోసం వీడు ర్యాపిడో బైక్ నడుపుతుంటే ఆ పాపం అమ్మాయి పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తూ ఉంది. వీని నమ్మొచ్చిన పాపానికి నరకాన్ని అనుభవించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేదో ఈ మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్తే అమ్మా నాన్న మాట్లాడరు, కుటుంబ సభ్యులు మాట్లాడరు, మనిషిగా కూడా చూడరు అమ్మాయిని. ఆమె తల్లి ఏడుస్తుంది, చెప్తుంది, ఏడుస్తూ స్వాతి తల్లి ఏడుస్తూ చెప్తోంది, మాట్లాడరు. ఇప్పటికొక 4 సార్లు గొడవైంది. 1.5 కాలంలో, పెళ్ళైన 2వ నెలనే గొడవైంది. ఈ 1.5 కాలంలో 4 సార్లు గొడవైంది. పోలీసులు చెప్తున్న ప్రకారం అర్థమవుతుంది. వీడి మీద ఆల్రెడీ 498A కేసు కూడా ఉంది వికారాబాద్ ఏరియాలో. వీళ్ళ ఊరి పోలీస్ స్టేషన్లో 498A కూడా ఉంది కేసు. ఇన్ని కేసులు ఉన్న తర్వాత కూడా అమ్మాయి వీడిని భరిస్తూనే వస్తుంది. వీడు కొట్టినా పడింది, వీళ్ళ అమ్మ తిట్టినా పడింది, వీళ్ళ నాన్న వేధించినా పడింది, వీడు రోజు నరకం చూపించినా పడింది, రోజు దెబ్బలు తింటూనే వాడితో కాపురం చేసింది, రోజు దెబ్బలు తింటూనే వాడితో జీవితాన్ని పంచుకోవాలనుకుంది, రోజు దెబ్బలు తింటూనే వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంది. వాడు ఎప్పటికైనా ఆ రాక్షసుడు మారకపోతాడా అనుకుంది. ఓ బిడ్డను కంటే వీడి మనసు బిడ్డ మీద పడుతుంది. ఒక బిడ్డను కంటే వీడి తల్లిదండ్రి మనసు కూడా ఆ బిడ్డ మీద పడుతుంది. కనీసం నన్ను వేధించడం మానేస్తారని ఆలోచించిందేమో ఆ బంగారు తల్లి. నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఏ భార్యని ఒక మనిషిని చంపి నరకాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఏ మూర్ఖుడికి వస్తుంది? ప్రేమించిన అమ్మాయికి, నీతో జీవితాంతం ఉంటానని చెప్పిన అమ్మాయిని నరకాలనే ఆలోచన ఎలా వచ్చింది? చచ్చిపోతేనే తట్టుకోలేం, కాలికి గాయమైతే తట్టుకోలేం. అలాంటిది నరకాలనే ఆలోచన ఈ రాక్షసుడికి ఎలా వచ్చింది? అయినా సరే వీడిని భరిస్తూ వచ్చింది. 7 ఏడాది క్రితం గర్భం దాల్చింది ఈ అమ్మాయి. స్వాతి, బంగారు తల్లి అని అంటాను నేను స్వాతిని. ఇప్పటికీ 25 ఏళ్ల స్వాతి. నేను బంగారు తల్లి అనే పిలుస్తాను, ఎందుకంటే ఇటువంటి రాక్షసుని భరిస్తూ వచ్చింది కాబట్టి. 1.5 కాలం వీడు తిట్టినా కొట్టినా భరిస్తూనే వచ్చింది. 7 ఏడాది క్రితం గర్భం దాలిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్న ప్రకారం చూస్తే, పోలీసులు చెబుతున్న ప్రకారం చూస్తే బలవంతంగా అబార్షన్ చేయించారు. అత్యంత బలవంతంగా. అంటే ఆ అమ్మాయి పిల్లల్ని కనడం, కాపురాన్ని పెద్దగా చేయడం, అంటే పిల్లల్ని కని కుటుంబంగా మారటం వీడికి కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఏమాత్రం ఇష్టం లేదు. చాలా క్లియర్గా అప్పుడే అర్థం చేసుకోవాల్సింది పాపం స్వాతి. వీడు ఎప్పటికైనా నన్ను వదిలించుకోవాలని మాత్రమే ఆలోచిస్తాడు అని. తిరిగి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ చెప్తుంది, బతుకమ్మ పాటలు నేర్పోయావు బిడ్డ అని ఏడుస్తుంటే గుండె రగిలిపోతుంది. తిరిగి వెళ్ళిపోతే ఆ అమ్మ, ఆ కన్నతల్లి ఖచ్చితంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేదేమో తన కూతుర్ని. వీడు భరించలేక అబార్షన్ చేయిస్తే మళ్ళీ వాడితోనే జీవితాన్ని పంచుకుంది ఆ పిచ్చి తల్లి. మళ్ళీ వాడితోనే జీవితాన్ని పంచుకోవాలనుకొని ముందుకెళ్ళింది. పని చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది. వీడు ర్యాపిడో తిరిగి ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు కానీ ఉద్యోగం చేస్తుంది, కాల్ సెంటర్కి వెళ్ళి జాబ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ జాబ్ చేయడం మొదలుపెట్టిందో వాడిలో అనుమానం మొలకెత్తి మళ్ళీ అమ్మాయిని హింసించడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళ చెల్లి చాలా మంచిది. మహేందర్ రెడ్డి అనేవాడి చెల్లి, ఈ మహేందర్ రెడ్డి చెల్లి చాలా మంచిది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి. వీడు మళ్ళీ రోజు అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ అనుమానాల మధ్యనే మళ్ళీ గర్భం దాల్చింది ఆ పిచ్చి తల్లి. ఇప్పుడు గర్భంలో బిడ్డ ఉండగానే నరికేశాడు ఈ రాక్షసుడు. గర్భంలో బిడ్డ ఉండగానే నరికేశాడు ఈ రాక్షసుడు. గర్భం దాల్చిన తర్వాత 2 రోజుల క్రితం 22వ తేదీ, ఇవాళ 24 కదా, 22వ తేదీ ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అబార్షన్ చేయాలని ఒత్తిడి చేశాడు.
మళ్ళీ అబార్షన్కి ఒత్తిడి చేశాడు. ఎందుకంటే వాడికి అనుమానం ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి కాల్ సెంటర్లో పనిచేస్తున్నప్పుడు కాల్స్ వస్తాయి. ఒక కస్టమర్కో క్లయింట్కో కాల్ చేస్తే వాడు ఏదో వాడికి తీరుకున్న టైంలో కాల్ చేస్తాడు రిటర్న్. కాల్ సెంటర్ జాబ్ అట్లాంటిదే. అలా కాల్స్ మాట్లాడడానికి వీడు అనుమానంగా పెంచుకున్నాడు. ఆ వంక పెట్టుకొని ఆ అమ్మాయిని మళ్ళీ చిత్రవద చేశాడు, చిత్రహింసలు చేశాడు, కొట్టడం మొదలుపెట్టాడు. వాడు ఫేస్ చూడండి ఒకసారి, పోలీసులకు దొరికిన తర్వాత గడ్డం పెంచుకొని రాక్షసుల్లా ఉన్నాడు వాడు ఫేస్ చూడండి ఒకసారి. అమాయకంగా, ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు. వీడు కత్తితో ఆ అమ్మాయిని నరికాడంటే ఎవడైనా నమ్ముతాడా? ఎవడైనా? వీడు నమ్ముతాడా? మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేయండి వీడియో కింద. వాడిని భరిస్తూ వచ్చి హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత, ఆ మరుసటి రోజు 23వ తేదీ ఆసుపత్రికి పోయి వచ్చిన తర్వాత అమ్మాయిని చిత్తక బాదాడు. పోలీస్ రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నాను నేను. అమ్మాయిని చిత్తక బాదాడు, చావగొట్టి శనివారం సాయంత్రం బయటికి వెళ్ళాడు. దాదాపు 4 గంటలు బయటికి వెళ్ళాడు. అమ్మాయి ఇంట్లోనే ఉంది. అమ్మాయి కడుపులో పసిగుడ్డు ప్రాణం పోసుకుంటోంది. ఆ అమ్మాయి కడుపులో ఇంకొక బిడ్డ జన్మానికి ప్రాణం పోసుకుంటుంది, ఇంకొక ఈ బుడమి మీదికి రావడానికి. ఆ సమయంలో చావగొట్టాడు వీడు. చావగొట్టి పాపం ఆ అమ్మాయిని చావగొట్టేసి 4 గంటలు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంటే మళ్ళీ కొట్టి గొంతు నులిమి చంపేశాడు. యాజ్ పర్ పోలీస్ రికార్డ్స్ గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత శవాన్ని ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఒక హార్డ్వేర్ షాప్కు వెళ్ళి చెక్క ముక్కలు, ఇనుప ముక్కలు కోసే ఒక యాక్సే బ్లేడ్ అంటారు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆ బ్లేడ్ చూపించకూడదు ఇక్కడ. ఆ బ్లేడ్ తీసుకొచ్చి 2 చేతుల్ని భుజాల వరకు, తలని ఇక్కడి వరకు, అలాగే మోకాళ్ళ వరకు కాళ్ళను నరికి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ముక్కగా బ్యాగులో పెట్టుకొని, సీసీ కెమెరా ఫుటేజ్లో చూడండి, బ్యాగులో పెట్టుకొని తీసుకొని పోయాడు. తీసుకెళ్ళిపోయి మూసీ నదిలో పనిచేసి, మీరు స్క్రీన్లో చూడండి, ఇది సీసీటీవీ ఫుటేజ్. అమాయకంగా భుజానికి ఒక బ్యాగ్ వేసుకొని చేతిలో ఒక నల్లటి కవర్ వేసుకొని నడుస్తూ వెళ్ళినాడు. ఆ కవర్లోనే చేతులను, కాళ్ళను, అమ్మాయి తలను తరలిస్తూ ఉన్నాడు మూసీ నది దగ్గరికి. నేరుగా తీసుకెళ్ళి ప్రతాపసింగారం దాటిన తర్వాత గౌరెల్లి ప్రతాపసింగారం మధ్యలో ఈ మూసీ నది బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి గౌరెల్లి వైపు నుంచి ఈ డెడ్ బాడీని విసిరేసి, ఏమీ అంటే ముక్కల్నిగా విసిరేసి ఏమీ తెలియని అమాయకులం మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే ఆ అమ్మాయిది మొండెం లేని బాడీ, కాళ్ళు చేతులు తల లేని బాడీ ఉంటుంది కదా, ఆ మొండాన్ని ఏం చేయాలో తెలియలేదు వీడికి. మళ్ళీ మొండెం అక్కడే ఉంది. ఈలోపు ఒక డ్రామాకి తెరలేపాడు. మూసీ నది దగ్గరికి వెళ్ళి అమ్మాయి మొబైల్ ఫోన్ నుంచి అమ్మాయి తల్లికి ఒక మెసేజ్ పెట్టాడు, అమ్మా మేము భోజనం చేశాం, నిద్రపోతున్నామని. ఆ పిచ్చి తల్లి ఎక్కడో వికారాబాద్లో ఉంటుంది కాబట్టి నమ్మేసింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మొండెం లేని డెడ్ బాడీ ముందు కూర్చొని మళ్ళీ ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళ చెల్లి చంద్రకళకు ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండదు, వేరే చోటు ఉంటుంది. చంద్రకళకు ఫోన్ చేసి, చెల్లి చంద్రకళ, స్వాతి కనిపించట్లేదు, మా మధ్య చిన్న గొడవైంది, స్వాతి కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళింది, సూసైడ్ ఏమైనా చేసుకుందేమో, భయమేస్తోంది నాకు అంటూ దొంగ నాటకానికి తెరలేపాడు. దొంగ నాటకానికి తెరలేపిన తర్వాత ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? స్వాతి భయపడిపోయింది. ఎందుకంటే వీడి రాక్షసత్వం, వీడి మూర్ఖత్వం, వీడి నీచత్వం వీడి గురించి ముందే ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి. వెంటనే దిల్సుఖ్ నగర్లో నివాసం ఉండే గోవర్ధన్ రెడ్డి అనే తన మేనభావకు ఫోన్ చేసింది. గోవర్ధన్ రెడ్డికి ఆల్రెడీ విషయం తెలుసు కాబట్టి హడావుడిగా ఆయన పాపం ఉప్పల్ పోలీసుల దగ్గరికి వచ్చాడు. ఉప్పల్ పోలీసుల దగ్గరకు వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తే, ఇది మా జ్యూరిడిక్షన్లోకి రాదమ్మా, గోవర్ధన్ రెడ్డి గారు మీరు వెళ్ళి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయండి అని చెప్పాడు. మేడిపల్లి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే రాత్రి దాదాపు 1:30-2 గంటల సమయంలో ఇదంతా జరిగింది. మేడిపల్లి పోలీసులు హుటాహుట్న అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన వచ్చి ఈ ఇంటి డోర్ తీస్తే, ఇంట్లో ఒక్కసారి విజువల్ ఉంది చూడండి, ఇంటి డోర్ తీస్తే నల్లని కవర్, చేతులకు గ్లౌజులు, ఒకసారి ఇంట్లో ఉన్న విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. నల్లని కవర్, చేతులకు గ్లౌజులు, పెట్టుకునే గ్లౌజులు, మెడికల్ గ్లౌజులు, ఇవి మెడికల్ షాప్లో దొరుకుతాయి, 10 రూపాయలు ఇస్తే. ఆ కవర్లో అమ్మాయి మృతదేహం, ఒక నల్లటి బకెటు, అంట ముక్కలుగా చేసిన ఇల్లంతా చూసా, రక్తపు మరకలు లేకుండా చూపిస్తున్నాం మేము. ఆ ఇంట్లో భీతావాహ పరిస్థితి కనిపించింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇతడు రాత్రి రంపంతో కోస్తున్న శబ్దాలు మాకు వినిపించాయి, మా కళ్ళ ముందే ఇతను బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళాడు అని చెప్పేసి.
అప్పుడు దొరికాడు. దొరికిన తర్వాత ఏం చెప్పాడు ఒకసారి డీసీపీ పద్మజ, ఆమె మల్కాజ్గిరి డీసీపీ మాట్లాడారు. ఒక్కసారి డెడ్ బాడీని దొరికిన తర్వాత ఏం చేస్తాడో ఒకసారి ఆ మాటలో వినండి. యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు. వీడి గురించి, వీడి రాక్షసత్వం గురించి ఖచ్చితంగా వీడి చెల్లెలకి చాలా బాగా తెలుసు. వీళ్ళ చెల్లెలు ముందే అనుమానించింది. అందుకే వెంటనే తన మేనబావ గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి పరిగెత్తు బావా అని చెప్పింది. ఆయన పరిగెత్తి పోలీస్ స్టేషన్కి వచ్చేలోపే జరగాల్సిన దుర్మార్గం అంతా జరిగిపోయింది. కానీ ఇతను ఏం చెప్తున్నాడో తెలుసా? పోలీసుల ముందు ఏం చెప్తున్నాడో తెలుసా? సూసైడ్ చేసుకుంది నా భార్య అని ఇంకోటి గొడవ పడడం వల్ల సూసైడ్ చేసుకుంది కాబట్టి ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక ముక్కలు చేసి నేను మూసీ నదిలో పడేశానని అమాయకమైన నటనను మళ్ళీ మొదలుపెట్టాడు. ఎందుకు సూసైడ్ చేసుకుంటుందిరా హౌలే? పోలీసులు కానీ జనంగా నన్ను తీసిగా ఎలా నమ్ముతారు? నువ్వు 1.5 కాలంగా నరకం చూపిస్తున్నా, నీతో కాపురం చేస్తున్న అమ్మాయి, నువ్వు ఇట్లాంటి రాక్షసుడు అని తెలిసినా భరిస్తూ వస్తున్న అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? అమ్మాయి ఇతని ఇష్టం లేకపోతే ఊరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ కొండంత ధైర్యంగా కనిపిస్తుంది, వాళ్ళ నాన్న కొండంత ధైర్యంగా కనిపిస్తున్నారు అక్కడ. అలా చెల్లి కనిపెట్టింది. ఆ చెల్లి గురించి పోలీసులు చెప్పే మాటలు వినండి. ఈ మహేందర్ రెడ్డి చెల్లి గురించి పోలీసులు చెప్పే మాటలు వినండి. ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి. వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు. చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. జస్ట్ అనుమానం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వేరే సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, ఎలాగైనా అమ్మాయిని వదిలించుకోవాలనే ఆలోచన ఉండడంతో ఆ అమ్మాయికి అనుమానాన్ని ఆపాదించి ఆ అమ్మాయిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ సైకో మహేందర్ రెడ్డి. ఒక్కసారి పోలీసులు కూడా ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ మాట్లాడడం పైన కూడా అనేక సార్లు గొడవలు పడ్డాడు. అందుకనే గర్భవతిని హత్య చేశాడని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఒకసారి డీసీపీ పద్మజ మాట్లాడిన మాటలు, ఆ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి వినండి. భార్య టెలికాలర్గా పంజాబ్లో పనిచేస్తున్నట్టున్నారు. అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తనకు కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి నిజాలు ఏమైనా ఉన్నాయి? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం. దాని గురించి కూడా వీళ్ళు గొడవ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వలన ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసర్ట్ అయింది. ఇది ఇప్పటికున్న అప్డేట్. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు ఈ మూర్ఖుడికి అనుమానం ఎందుకు కలిగింది? ఈ మూర్ఖుడికి ఆ అమ్మాయిని వదిలించుకోవాలనే కోరిక ఎప్పుడు పుట్టింది? ఈ మూర్ఖుడిని ఆ అమ్మాయి ఎలా నమ్మింది? ఇదంతా తెలిస్తే నిజంగా గుండె రగిలిపోతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ కథంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? పెళ్ళికి అడ్డం రాని కులం, ప్రేమకు అడ్డం రాని కులం, ప్రేమించడానికి అడ్డం రాని కులం, తిరగడానికి అడ్డం రాని కులం కాపురం చేయడానికి, కలిసి బతకడానికి అడ్డం వచ్చిందా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అనుమానాస్పదంగా గర్భవతి అయిన భార్యను చంపిన, గర్భంతో ఉన్న భార్యను చంపిన ఈ మహేందర్ రెడ్డికి ఎటువంటి శిక్ష విధించాలో ఈ వీడియో కింద మీకు కామెంట్ చేయండి.